విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని మోటివేషనల్ స్పీకర్ రఘుప్రియ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా మందికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మోటివేషనల్ చాలా అవసరం, స్టూడెంట్స్కి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. ఇవాళ మోటివేషనల్గా మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అండ్ మేడం నుంచి మోటివేషనల్ ఐడియాస్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. కానీ మేడం, నేను ఇప్పటి ఆడపిల్లలను చూస్తున్నాం మనం. అసలు ఆడపిల్లలలో ఉండాల్సిన లక్షణాలు ఏంటిది అంటే అప్పటి ఆడపిల్లల కంటే బిఫోర్ 20 years అంటే మీ జనరేషన్ లో ఉన్న ఆడపిల్లలకి ఇప్పుడున్న ఆడపిల్లలకి తేడా ఏంటిది? అండ్ ఆడపిల్లలు ఎలాంటి పద్ధతులు పాటిస్తే, ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు అండ్ లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతారు? చాలా చక్కని క్వశ్చన్. ఈ కాలానికి తప్పనిసరిగా ఉండవలసిందే. అయితే ఇందాక అనుకున్నట్టు ఆ కాలము ఈ కాలము, ఏ కాలమైనా ఆడపిల్ల ఆడపిల్లే. ఎలా ఉండాలి అనేది అంటే ఇప్పుడు సొసైటీ ఇలా ఉండాలి అని చెప్పలేదు. మన తరతరాలు చెప్పినవి ఎలా ఉండాలంటే ఆడవాళ్ళకి ఒక పద్ధతి, మగ పిల్లలకి ఒక పద్ధతి, అది సృష్టిలోనే ఉంది. అయితే ఏమవుతుందంటే ఇవాళ అంటే ఒక 10 ఏళ్ల క్రితం నుంచి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళలో విప్లవ భావాలు, పేరెంట్స్లోనూ విప్లవ భావాలు ఉండడం వల్ల ఏమవుతోంది, వాళ్ళు వేసుకుంటున్నప్పుడు మనం వేసుకోకపోవడం ఏంటి, వాళ్ళు అలా ఉంటున్నప్పుడు నువ్వెందుకు ఇలా ఉండాలి, ఈ కంపారిజన్స్ వచ్చేస్తున్నాయి. దాంతోపాటు విదేశ వ్యామోహము అంటే వాళ్ళ కల్చర్ని ఎక్కువగా మనం అడాప్ట్ చేసుకోవడం, అది మెయిన్ పెద్ద ఏం చెప్పాలంటే ఒక వైరస్ అని చెప్పాలి. అయితే ఆడపిల్ల అనేది ఈ రోజుల్లో ఆడపిల్ల తెలియట్లేదు. బండి మీద పెడుతుంటే వెనకాల ఆ పోనిటైలు ఆ బండి మీద చూసుకుని మగపిల్లడా తెలియట్లేదు, వస్త్రధారణలో తెలియట్లేదు, మిగతా అటైర్లో కూడా అంటే లైక్ వాళ్ళు ఉండే విధానంలో కూడా మనకి తేడాలు తెలియట్లేదు. దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే అల్టిమేట్గా ఆడపిల్లే నష్టపోతుంది. వాళ్ళల్లో కూడా ఎవరు చెప్పాలి ఇలా ఉండాలి అని, అదేదో స్వేచ్ఛని హరించినట్టు కాదు, ఇలా ఉండాలి అని చెప్పడంలో దాని అర్థం ఏంటంటే ఆడతనాన్ని మిస్ అవుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడపిల్ల అనగానే మళ్ళా అంటే పరికిణీలు వేసేసుకొని లేదా అంటే ఏదో కట్టుబొట్టు సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని అంటే ఉండవలసిన సమయంలో ఉండాలి. ఇప్పుడు ఉద్యోగాలు చేయడం వల్ల ఏమవుతోంది, వారి వస్త్రధారణ మారిపోతోంది. ఎప్పుడైతే వస్త్రధారణ మారిందో మన వస్త్రధారణను బట్టి కూడా ఇమ్మీడియట్గా మన తాలూకా యాటిట్యూడ్ మారిపోతుంది. చీర కట్టుకున్నప్పుడు ఒక రకమైన యాటిట్యూడ్ వస్తుంది. అదే ప్యాంటు షర్టు వేసినప్పుడు అంటే జీన్స్ అనుకోండి, టాప్స్ అనుకోండి, ఇలాంటి వస్త్రధారణ వేసినప్పుడు ఒక రకమైన యాటిట్యూడ్ మారిపోతుంది. అది వాస్తవం కూడా, అది అందరికీ తెలిసిందే, అది వాస్తవం కూడా. ఎందువల్ల అంటే దానికి ఉండే ఫ్లెక్సిబిలిటీ, ఫీబిలిటీ వల్ల అది వస్త్రధారణలో మారుతూ ఉంటుంది. అయితే ఏది బెనిఫిట్, ఎలా ఉంటే ఆడపిల్ల మంచిగా ఉంటుంది అంటే ఉద్యోగ సమయంలో అంటే ఇప్పుడు ఇవాళ రేపు కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే ఇలాంటి ఒక డ్రెస్ కోడ్ పెట్టడము, అందరూ ఇలాగే ఉండాలి అని మనం ఇమిటేషన్ చేసుకుంటున్నాము. మామూలుగా సల్వార్ కమీజులు లాంటివి వేసుకుని కూడా జాబ్ చేయొచ్చు కదా, ఇదే వేసుకోవాలి అన్న నియమ నిబంధనలు లేదు. కాబట్టి అట్లాంటి అంటే టోటల్గా చెప్పవలసింది ఏంటంటే ఆడపిల్లలు ఎక్కడ ఎలా ఉంటే ముద్దుగా ఉంటారు, ఎలా ఉంటే గౌరవించబడతారు అంటే ఒక 10 ఏళ్లకు ముందు ఉన్న ఆడపిల్లలు ఆడపిల్లల్లాగా ఉంటేనే వాళ్ళల్లో స్త్రీతత్వం అనేది, స్త్రీత్వం అనేది మూర్తిభవించినట్టు కనపడుతుంది. అలా ఉంటేనే ఎదుటి వాళ్ళకి కూడా అమ్మ ఎంత బాగుంది. ఎంత మన కంప్యూటర్ యుగం వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసినా మనకు పెళ్ళిళ్ళప్పుడు ఏమని చెప్తాము, లక్ష్మీదేవిలా ఉందంటాము. ఇంకొక హీరోయిన్ పేరు పెట్టి చెప్పం కదా, మహాలక్ష్మిలా ఉందంటాము. అప్పుడు ఇప్పుడు కూడా ఆ అమ్మాయి అలా ఉన్నా ఉండకపోయినా ప్యాంటు షర్టు వేసుకుని వచ్చినా కానీ మహాలక్ష్మి పోలికతోనే పోలుస్తారు. అంటే ఏంటంటే మనకు ఒక విధి విధానం అనేది ఇలా ఉండాలి అనేది మనకి నిర్ణయించబడి ఉంది. దానివల్ల ఈ కాలం ఆడపిల్లలు అది లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైట్ డ్రెస్సులు వేసుకోవటం వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ఆడపిల్లే నష్టపోతుంది. ఒక రకంగా ఏంటంటే కొన్ని వస్త్రధారణల వల్ల వాళ్ళల్లో ఇంటర్నల్ గా కొన్ని ఏమని చెప్తా అంటే ఆర్గాన్స్ అనుకోండి, పార్ట్స్ కనుకోండి, కొంత రకమైన అవయవము ఆ పని చేసేటట్టుగా మనకి వస్త్రధారణ తయారు చేయబడింది. అయితే ఇప్పుడు వాటన్నిటినీ
తోలనాడేసి ఒక రకంగా ఇంకొక రకంలోకి వెళ్ళేటప్పటికీ ఆ పనులు ఏది చెయ్యాలో అది చేయడం మానేయడం వల్ల ఉత్తరోత్తర స్త్రీతత్వం కోల్పోతున్నారు, అమ్మతత్వాన్ని కూడా కోల్పోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ టైట్ వస్త్రాలు అనేవి ధరించకూడదు. ఈ జీన్స్ అనేవి మన సంప్రదాయం కాదు. అందులో చిరిగిపోయిన జీన్స్, అది ఎక్కడెక్కడ చిరిగిపోతుందో వాళ్ళకే తెలియట్లేదు, పైకి కనబడుతోందే తప్ప అన్నీ చిరుగులే. దానివల్ల ఎవరికి ఉపయోగము? అది వేసుకోవడం వల్ల అంటే హైఫై తనాన్ని చూపించుకోవడానికా, లేదా పోషుతనాన్ని చూపించుకోవడానికా, లేదంటే మేము ఈ కాలం జనరేషన్లో ఉన్నాము, మేము రేటుకి తగ్గట్టుగా ట్రెండ్లో ఉన్నాము అని చూపించుకోవడానికి వేసుకునే వస్త్రధారణే తప్ప తద్వారా ఎవరు నష్టపోతున్నారు? పిల్లలు నష్టపోతున్నారు, వాళ్ళని చూసుకుని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కాబట్టి ఆడపిల్లలాగానే ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఆ వస్త్రధారణ వల్ల ఆమెలో గర్భానికి సంబంధించినటువంటి పిల్లలు కలగవలసిన అవయవాలు రూపొందవు, దాని ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఎన్ని చెట్లకి ఎన్ని పుట్లకి పూజలు చేసినా వృధానే కదా. కాబట్టి ఎప్పటికైనా ఆడపిల్ల పెళ్లి అనేది చేసుకోవాలిగా, పెళ్లి తర్వాత అమ్మ అవ్వాలి కదా, అక్కడే అమ్మతత్వాన్ని కోల్పోతున్నారు. తర్వాత ఇంకొక స్టెప్లో ఏంటంటే, ఇప్పటి ఆడపిల్లలు ఒక 4-5 కలిస్తే పబ్ కల్చర్ వచ్చేసింది. ఆ పబ్లో ఏముంటాయో అయితే నాకైతే తెలియదు, కానీ ఆ పబ్ కల్చర్ రావడం వల్ల మనం ఇతరత్ర సినిమాల్లో చూసిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక మద్యము, సిగరెట్టు, ఇంకా ఇతరత్రవి కూడా ఉన్నాయి. అంటే దానివల్ల తాగేసాము, సిగరెట్ తాగేసాము, ఇంకోటి తాగేసాము, మామూలుగా హైఫైగా గెంతులు గెంతేసాము, అయిపోయింది. తర్వాత ఫ్యూచర్లో నష్టపోయేది ఎవరు? ఆడపిల్లే నష్టపోతుంది. ప్రస్తుతానికి ఆ కల్చర్ బాగానే ఉంది అని అనిపించవచ్చు, కానీ అది మన కల్చర్ కాదు. దానివల్ల నష్టపోయేది ఆడపిల్లే. కానీ వీళ్ళ మీద కూడా ఆ విజన్ లేని తల్లిదండ్రులు తర్వాత మాకు సంతానం కలగట్లేదు, ఏం చేయాలని తలలు పట్టుకొని ఏడుస్తుంటారు. అంటే ఇది ఎన్ని రకాలుగా చూసుకున్నా ఆడపిల్లలో, నేటి తరం ఆడపిల్లలు ఒక 3-4 కలిశారు అంటే ఐటీ కంపెనీల దగ్గర నేను చాలా మందిని చూస్తున్నాను, ఇవాళ రేపు సిగరెట్లు తాగుతున్నారు. ఇంకొకటి కూడా అదేంటో ఉంటాయి, అవి కూడా తింటున్నారు. అంటే దీనివల్ల మీరు హై అని అనిపించుకోవడానికా, తద్వారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారా అనేది నేటి తరం ఆడపిల్లలు ఆలోచించుకోవాలి. మన విజ్ఞానాన్ని పెంచుకోవాలి, మనం ఒక స్థాయిలో ఉండాలి అంటే వస్త్రధారణతోనే అవ్వక్కర్లేదు. ఇలాగ 4 రకాలుగా కూడా చెడిపోవాల్సిన పని లేదు. తర్వాత తీరుబడిగా కూర్చుని ఏడిస్తే ఉపయోగం ఏముంటుంది? అన్ని రకాలుగా పతనానికే దారితీస్తుంటుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు, గరికిపాటి వారు అనుకోండి, పెద్ద వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు, ఆడపిల్లలాగా ఉండగలిగితే, ఆ వస్త్రధారణ చేసుకుంటే ఎదుటి వాళ్ళకి కూడా సమాజంలో కావచ్చు, ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా ఒక రకమైన అభిప్రాయంతో ఇలాంటి అరాచకాలు జరగవు. వీళ్లే ఎదురుపడి చేస్తున్నప్పుడు అరాచకాలు జరిగాయి అని బాధపడితే ఎవరికి నష్టమవుతుంది? ఆడపిల్లకే నష్టమవుతుంది. ఇవాళ రేపు ఆడపిల్లలకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్యాషన్ గురించి కానీ లేదా పాశ్చాత్య పోకడలతో మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. ఇలా చెప్పిన వాళ్ళని, ఇలా ధైర్యంగా అమ్మ బాగుండండి అని చెప్పిన వాళ్ళని కూడా దుయ్యపడుతున్నారు. మీకేం సంబంధం అని చెప్తున్నారు. ఎవరికి సంబంధం అని కాదక్కడ. ఒక సమాజంలో ఆడపిల్లలు బాధపడుతుంటే రేపటి నాడు అమ్మ ఎక్కడుంది? ఆడపిల్లలతోనే ఆగిపోతోంది. అమ్మతనం ఎక్కడుంది? నెక్స్ట్ జనరేషన్ ఎక్కడుంది? ఆ బాధ మాలాంటి తరం వాళ్ళకి కలుగుతోంది. అయ్యో, ఈ పిల్లల్ని చూస్తుంటే రేపటి నాడు ఎటుపోతోంది సమాజము? ఎవరిని చూసి మనం పులించి నక్క వాతలు పెట్టుకున్న రీతిలో మళ్ళీ వాళ్ళు బాగున్నారు. మీరు ఏ ఇతర దేశాలైనా చూడండి, వాళ్ళ కట్టుబొట్టు మనది తీసేసుకున్నారు, వాళ్ళది మనం తీసుకున్నాము. కాబట్టి దీన్ని చెప్పిన వాళ్ళని తిట్టకుండా, చెప్పిన వాళ్ళు మీకోసం చెప్తున్నారు, మీ బాగు కోసం చెప్తున్నారు. ఆడపిల్ల ఎవరు ఆడపిల్లైనా అంతే. మా ఇంటి ఆడపిల్లైనా మీ ఇంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. రేపటి నాడు ఆడపిల్ల లేనిదే సొసైటీ ఏది? సమాజం ఎక్కడుంది? కాబట్టి ఆడపిల్ల, అప్పుడు తరానికి ఆడపిల్ల ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. గుళ్ళకి కూడా వెళ్ళేవాళ్ళు అలానే వెళ్తున్నారు. ఆఫీసులు అంటే ఎక్సెప్షన్, పోనీ అనుకుందాము, అది కూడా పోనీ కాదు, అక్కడ కూడా డ్రెస్ కోడ్ మార్చాలి. మరి మిగతా దేశాల్లో మన అమెరికా కంపెనీకి పనిచేస్తున్నా లేదా ఇంకో అబ్రాడ్ కంపెనీకి పనిచేస్తున్నా వాళ్ళు మన వాయిస్ చూస్తారు కానీ మన డ్రెస్ చూడరు కదా. మరి ఎందుకు ఐటీ కంపెనీలో ఇలాంటి డ్రెస్ కోడే ఉండాలి?
అంటే ట్రావెలింగ్కి బాగుంటుందని, మెట్రోలు ఎక్కేదానికి ఈజీగా ఉంటుందని. సల్వార్ కమీజులు కూడా మెట్రోలకి ఎక్కడానికి బాగానే ఉంటాయిగా. మరి ఆ డ్రెస్ని ఎందుకు మనం తీసుకోకుండా ప్యాంటు షర్ట్లు తీసుకోవడము, ఓవర్ కోట్లు తీసుకోవడము, అంటే అందులో చేస్తున్నాము అంటే ఈ కల్చర్ అమ్మా తీసేయాలా, పనికిరాదా? మరి గతంలోనూ ఉద్యోగాలు చేశారు అంటే అప్పుడు ఐటీలు లేవు, ఇప్పుడు ఐటీలు వచ్చినాయి అని అంటున్నారు. ఐటీలు వచ్చినాయి అంటే విజ్ఞానాన్ని పెంచుకోండి, దాని గురించి దిగజారవలసిన అవసరం లేదు కదా. విజ్ఞానాన్ని పెంచు, కానీ దాని గురించి మీరు పతనం అయిపోయి విపరీతమైన వస్త్రధారణ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకోటి కూడా అడగచ్చు, కోట్లలోను సూట్లలోనూ మేము బాగానే ఉన్నాం కదా. మీరు కోట్లలోను సూట్లోనూ బాగానే ఉన్నారు, కానీ దానికి తగ్గట్టుగా మీరు అలవాట్లు కూడా మారిపోయినాయి కదా. కోట్లో సూట్లో ఉంటూ మీరు మరి అన్నీ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు అలా ఉంటేనే కల్చరు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అలా ఉంటేనే మనం సొసైటీలో ముందుకు వెళ్తాము. ఎందుకు ముందుకు వెళ్తున్నారు? ముందుకు వెళ్తున్నారు అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే థ్రెడ్మిల్ మీద మనం ఎన్ని మైళ్ళు నడిచినా అక్కడే ఉంటాం. థ్రెడ్మిల్ మీద వాకింగ్ లాంటిది, మనం ముందుకు పోతున్నామని అనుకోవడము, కానీ ఎక్కడ చూసేటప్పటికీ ఉన్న చోటే ఉంటున్నాము. ఇంకాస్త వెనక్కి వెడుతున్నామే తప్ప మనం ముందుకు వెళ్ళే అవకాశం కనపట్లేదు. అది ఇలాంటి డ్రెస్ కోడ్ ఇలా ఉండద్దు అని చెప్పవలసింది కూడా మళ్ళా మన పంచభూతాల్లోని మొదటిది తల్లిదండ్రులే. వాళ్ళందరూ ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, నువ్వు వేసుకో, పార్టీలకి పబ్బులకి ఇలాంటివన్నీ పేరెంట్స్ వదిలేస్తున్నారు. ఆ పేరెంట్స్ వదలడం వల్లే పిల్లలకి అలవాటు అవుతుంది. నువ్వు ఆ డ్రెస్ వేసుకో, తను వేసుకుంది నువ్వు వేసుకో అని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. తండ్రి ఎదురకుండా కూడా వేసుకోకూడని బట్టలు వేసుకుంటున్నారు. అది ఎంత చూస్తుంటే కూడా చాలా చాలా అవమానకరంగా ఉంటుంది. అంటే తండ్రి కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే తండ్రి కూతురులా చూడాలా, ఇంకొకలాగా చూడాలా? ఇంకొకలాగా చూస్తున్నారు. కొన్ని దాంట్లో మనం చూస్తుంటాము అఘాయిత్యాలు జరుగుతున్నాయి, తండ్రులే చేస్తున్నారు. అంటే అక్కడికి మన వస్త్రధారణ వల్ల తండ్రికి తన తండ్రి అని మర్చిపోయేంత స్థాయిలో డ్రెస్సులు వేసుకుంటున్నారు. అంటే వాళ్ళ వస్త్రధారణ తండ్రి దగ్గర కూడా నా కూతురు అని మర్చిపోయి ఆడతనమే కనపడుతోంది తప్ప నా కూతురు అన్న తనం కనపట్టలేదు తండ్రికి కూడా. మరి అటువంటిప్పుడు అఘాయిత్యాలు జరుగుతాయి. తండ్రిని అక్కడ నిందించకూడదు, బయట మగవాళ్ళని నిందించకూడదు. నువ్వు ఓపెన్గా అన్నీ పెట్టి ముట్టుకోవద్దు అంటే ఎట్లా కదా? అన్నీ ఓపెన్గా పెట్టేస్తున్నప్పుడు అబ్బెబ్బే అలాగా ఇలాగా అంటే ఎట్లాగవుతుంది? నువ్వు ఉండవలసిన పద్ధతిలో ఉండి అప్పుడు ఎవరైనా కానీ మిమ్మల్ని అంటే అప్పుడు మనం తప్పు పట్టాలి. కానీ మీరే ముందుకు అన్నిటికీ ముందుకు వెళ్ళిపోతూ దాని వెనకాల పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటూ, పేరెంట్స్కు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది ఇలాగా మన ఆడతనాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆడపిల్లలు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఉద్యోగంలో ఇంగ్లీష్ మాట్లాడచ్చు, ఉద్యోగరీత్యా వారు చేసే పని రీత్యా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. కానీ ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన మనం ఇంగ్లీష్ వాళ్ళం అయిపోతామా? ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన మనం హైఫై అయిపోతామా? ఎంత పోషుగా ఉన్నా భూమి మీదే కాళ్ళు ఉండాలి. ఆడపిల్లలాగానే ఉండాలి. అది ఎప్పుడైనా సరే ఆడపిల్ల అనేది ఆడపిల్లలాగా ఉండాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా తిట్టుకున్నా కానీ నాకేమీ పర్వాలేదు. ఎందుకు అంటే రేపటి తరం ఆడపిల్ల పాడైపోతోంది అన్న బాధతో చెప్పవలసింది. మళ్ళా పాత తరం ఆడపిల్లలు కనబడితే చాలా ముచ్చటేస్తుంది. ఇలాంటి దాన్ని బట్టి మీరు చేసే ఉద్యోగరీత్యా కావచ్చు, దేన్నైనా అలవాట్లను మాత్రం మార్చుకోకండి. సిగరెట్ తాగితేనే హైఫై అని అనుకోవడం కానీ, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అమ్మో నా ఫ్రెండ్ తాగుతోంది నేను తాగకపోతే ఏమైనా తక్కువగా అనుకుంటుందేమో. తక్కువగా ఎవరు అనుకోరు. మన ఐడి మనం కాపాడుకోవడానికి ఇంకొకరికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళా పూర్వంలాగా ఆడపిల్లలు ఉంటేనే కొన్ని తగ్గుముఖం పడతాయి. విదేశాలని మంచి తీసుకోండి, ఇలాంటివి తీసుకుని వాళ్ళలాగా ఉండాలి అని అనుకోవడం అంత మంచిది కాదు. ఇలా చెప్తున్నందుకు మీరు ఏమి రియాక్ట్ అయినా కానీ నాకేమి అభ్యంతరం లేదు. ఉన్న మాట నిజంగా చెప్తాను, ధైర్యంగా చెప్తాను. ఇది చూసైనా మీరు తల్లిదండ్రులు కానీ లేదంటే పిల్లలు కానీ మారితే బాగుంటుంది. కానీ తిట్టడం అనేది సభ్యత కాదు. తిట్టకండి, అది మీ మంచి కోసమే. రేపటి తరం ఉండాలన్న ఉద్దేశంతోనే బాధతో చెప్తున్న మాటలు తప్ప కసితోనూ ఏదో కార్పణ్యంతోనూ చెప్తున్న మాటలు కాదు. యాజ్ ఎ సైకాలజిస్ట్ మన అటైర్ మారితే మన తాలూకా ఇది కూడా మారిపోతుంది. కానీ మనం అప్పట్లో బట్టలు చినిగితే మనం స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళం, అయ్యో అని అశుభం అని మళ్ళీ దాపెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎంత చినిగితే అంత ఫ్యాషన్, ఎంత చింపుకొని బట్టలు వేసుకుంటే అంత ఫ్యాషన్ గా అయిపోయింది. అది చింపుకోవడం దానివల్లే దరిద్రాలు. అలా ఎంత చినిగితే అంత ఫ్యాషన్ బయటకు వస్తుంది. అండ్ ఇప్పట్లో మీరు అన్నారు ఒకటి మాట, అన్న తమ్ముడు చెల్లె ఎవరున్నా కూడా బట్టల
వేషధారణ చాలా మారిపోయింది, అది మోడర్న్ ఎవరు చెప్పాలి? అయిపోయింది. తల్లి చెప్పాలి. అమ్మ నాన్నగారు వస్తున్నారు, ఇలాంటి బట్టలు వేసుకోకు. అన్నదమ్ములు ఇంట్లో తిరుగుతుంటారు, ఇలాంటి బట్టలు వేసుకోకు. పూర్వం అసలు లంగా ఓణీలు వేసుకున్నది ఓకే, ఇప్పుడు లంగా ఓణీలు లేకపోయినా అదే. కానీ చుడిదార్స్ ఉన్నాయి కదా, అవును. సల్వార్ కుర్తాలు ఉన్నాయి కదా, అది వేసుకున్నా కానీ ఆహా నా చెల్లిలాగా కనబడుతుంది, నా కూతురులాగా కనబడుతుంది అని తండ్రి భావిస్తాడు తప్ప, ప్రతి కూతురులోనూ కూడా అట్లా చూస్తున్నారు అంటే అది అన్నదమ్ముడు తప్పు కాదు, తండ్రి తప్పు కాదు. మగవాళ్ళని నిందించాల్సిన పని లేదు. మనం ఉండే విధంగా అది మెయిన్ తల్లి చెప్పాలి. అమ్మ నాన్నగారు వస్తున్నారు, మంచి బట్టలు వేసుకో. చున్నీలు కూడా వేసుకోవడం మానేస్తున్నారు. అంటే ఇలాంటి డ్రెస్సులు వేస్తే అది కల్చర్ అనుకుంటారో తెలియట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళే ఎదుటి వాళ్ళకి తక్కువ భావంతో కనపడతారు. ఆ అమ్మాయా అనే బదులు అదా అంటారు. చాలదా అక్కడ గౌరవం పోయినట్టే కదా. ఆవిడ అని అనే బదులు అదా అనేస్తారు. అక్కడ మనమే తీసుకున్నాం గౌరవం. కానీ మనం కూడా అది ఎంత కల్చర్ మారినా కూడా మనం కూడా నలుగురు చూసినప్పుడు మన సంప్రదాయం, తెలుగు సంప్రదాయం అనగానే మీరు అదే అంటాము. ఎవరైనా కొంచెం డిఫరెంట్ ఓకే అన్న అది మైండ్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. కానీ చెప్పుకోం కానీ ఆటోమేటిక్ గా ఇచ్చే రెస్పెక్ట్ చేంజ్ అవుతుంది. ఆడవాళ్లే అంటారు నన్ను ఏమని, ఆ అమ్మాయ చూడు ఎంత బాగుందో అనేది, అదా మొగరాయుడు అనేస్తారు. ఎందుకు కోరి మనం తెచ్చుకోవడం? మన కల్చర్ చక్కగా ఉండి ఇతర వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు, మిగతా దేశాలు ఫాలో అవుతున్నప్పుడు మన కల్చర్ ని మనం చేజేతులారా పాడు చేసుకుంటున్నాం, మన గౌరవాన్ని మనమే తీసుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నాన్న. అమ్మ, చాలా మంది ఆడపిల్లలు చాలా టాలెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, బట్ వాళ్ళ లిమిటెడ్ లైఫ్ కి పరిమితం అవుతుంటారు. అంటే పెళ్లి చేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపించేస్తారు, పిల్లలు ఫ్యామిలీ అని చూసుకుంటుంటారు. అంటే వాళ్ళ దగ్గర కూడా చాలా టాలెంట్, అంటే అబ్బాయిల దగ్గరనే వెళ్ళేసి అన్ని సైంటిస్టులు అది కాకుండా అమ్మాయిల దగ్గర కూడా నాలెడ్జ్ ఉంటుంది. అంటే కొంతమంది బయటికి వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. కొంతమంది లిమిటెడ్ లైఫే అక్కడ వరకే అడ్జస్ట్ అయిపోతున్నారు. అలాంటి అడ్జస్ట్ అయిపోయే వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు ఆడపిల్లలకి? అయితే ఆడపిల్లలు ఎక్కడికక్కడే నాకు ఇది చాలు అన్న సంతృప్తితో ఉండిపోతున్నారు. వాళ్ళకి మొదటి లోపం ఏంటంటే ఇంట్లో సపోర్ట్ లేక. ఇంట్లో వాళ్ళు వాళ్ళ తాలూకా పిల్లల తాలూకా టాలెంట్ని ఇటు భర్త అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, అంటే పెళ్ళయిన తర్వాత భర్త కానీ అత్తమామలు కానీ లేదా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ అమ్మాయి యొక్క టాలెంట్ని గుర్తించి నువ్వు ఇది కూడా చెయ్యగలవు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ స్త్రీ మల్టీ టాలెంటెడ్. ఒకేసారి 5-6 టాస్కులు చేయగల సామర్థ్యము ఒక్క స్త్రీకే ఉంది. దానికి మించినది ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఒకేసారి అన్ని రకాల పాత్రలను పోషించగల శక్తి ఒక స్త్రీమూర్తికే ఉంది. కానీ ఎందువల్ల వెనకబడిపోతున్నారు? కొంతమంది మీరన్నట్టు బయటకు వెళ్ళి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అన్ని రకాల ఇంట్లోనూ చూసుకుంటున్నారు, బయట చేసుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే చాలు పెళ్ళైపోయింది, ఇదే ప్రపంచం నాకు అని వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పేసుకుంటున్నారు. ఎందువల్లంటే ప్రోత్సాహం లేక, నేనున్నాను నువ్వు ముందుకు వెళ్ళు అనే సపోర్ట్ లేక. ఇంట్లో తల్లిదండ్రులు అయితే చాలే పొద్దుల్లా ఏం ఊరి మీద తిరుగుతావు అని తల్లిదండ్రులు, పెళ్లి కానప్పుడు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఆ అమ్మాయి టాలెంట్ని తొక్కి పడేస్తున్నారు. తనకి కనుక కొంచెం సపోర్ట్ ఇచ్చి నువ్వు చెయ్యగలవు అని తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, అంటే ఆ అమ్మాయి 10th క్లాసు ఆ ఏజ్లో, అంటే మెచ్యూర్డ్ ఏజ్ వచ్చినప్పుడే తల్లిదండ్రులు ఏమి చెప్పాలి అంటే, అమ్మలు నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, నువ్వు ఈ రంగంలో చేయగలవు అంటే ఆ అమ్మాయికి మోటివేట్ చేయాలి. నువ్వు ఈ పని చేయగలవు, చదువు ఒక్కటే కాదు నువ్వు ఇది కూడా చేయగలవు, నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు ఇది చేయగలవు అని ఆ అమ్మాయికి నిరంతరం గుర్తు చేస్తూ కాన్ఫిడెన్స్ని కనుక బిల్డప్ చెయ్యగలిగితే, పుట్టింట్లో ఉన్న తండ్రి కానీ తల్లి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే ఆ అమ్మాయిలో టాలెంట్ని గుర్తించి తనకి ఏమేమి పనులు చెయ్యగలదు, ఎంత సామర్థ్యము తనలో ఉంది అనే విషయాన్ని పుట్టింట్లో ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 నుంచి కనుక తల్లిదండ్రులు కుటుంబీకులు కనుక చెప్పినట్టయితే, అప్పుడు ఆ మెచ్యూర్డ్ ఏజ్లో ఆ అమ్మాయి బ్రెయిన్లో ఎస్ ఐ క్యాన్, నేను చెయ్యగలను అనే ఉద్దేశము ఆ పిల్లలో పడుతుందన్నమాట. అప్పుడు తనలో ఉన్న టాలెంట్ ఏమైనా ఉన్నది అంటే కనుక దాని మీద మెరుగు పెట్టడానికి ఆ అమ్మాయి చూస్తుంటుంది. ఏది నేనేం చేయగలను, ఎప్పుడూ కూడా ఇంట్లో కానీ బయట కానీ స్నేహితులు కానీ ఎదుటి వ్యక్తిని సపోర్ట్ చేసేటట్టుగా, మోటివేట్ చేసేటట్టుగా మాటలే మాట్లాడాలి. ఎప్పుడు సప్రెస్ చేసినట్టయితే చెయ్యగలిగిన వాళ్ళు కూడా నేనేం చేయలేను, నేను ఇంతేనేమో అన్న నిరాశకి వెళ్ళిపోతారు. దో దే ఆర్ క్యాపబుల్ ఆల్సో. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర తీసుకుందాము, పెళ్ళి అయిపోతుంది అంటే కాలేజీ లెవెల్ వరకు ఆ అమ్మాయి అన్నీ చేస్తుంది. ఎందుకు?
పేరెంట్స్ కానీ Support అన్నదమ్ములు చేశారు కానీ కాబట్టి. సపోర్ట్ చేశారు. వన్స్ ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయినప్పుడు కానీ లేదా మ్యారేజ్కు ముందు మా అమ్మాయి ఇవి చేస్తుంది ఇవి చెయ్యగలదు అని పెళ్లి మాటల్లో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అత్తవారు కానీ కాబోయే హస్బెండ్ కానీ మాకు ఇలాంటి అమ్మాయి వద్దు అని లేదా మాకు ఇంట్లోనే వంట చేస్తూ అంటే మళ్ళా అక్కడ కూడా చూడండి స్త్రీకి సంబంధించిన వాళ్ళే అవుతున్నారు. ఇటు తల్లి అయినా అటువైపు అత్తవారైనా అంటే ఈ పిల్ల టాలెంట్ని గుర్తించకుండా సప్రెస్ చేయాలనే ఆలోచనతోనే అవతల వాళ్ళు ఏం చేస్తారు, వద్దు మా అబ్బాయికి శుభ్రంగా వండి పెడితే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు, మాకు మమ్మల్ని చూసుకుంటే చాలు అంటే ఆ అమ్మాయి ఎదుగుదలకి ఒక బౌండరీ గీసేశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏమని ఆలోచిస్తుంది, ఓహో నేను అమ్మ దగ్గర చేయగలిగాను అంటే ఆ పెళ్లి తాలూకా వాళ్ళు అన్ని రకాలుగా బాగుంది, సరే ఇది ఒక్కటే కదమ్మా అడ్జస్ట్ అయిపోరా ఇంకెందుకు, నా దగ్గర మేము చేశాము, పుట్టింట్లో నువ్వు అన్నీ చేసావు, అత్తింటి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళని బట్టే నడిచేసుకోమ్మా అని చెప్పి తల్లి చెప్పేస్తుంది. అంతేగాని ఎదురుపడి అవతల వాళ్ళకి చెప్పలేదా, మా అమ్మాయి టాలెంట్ని మీరు గుర్తించి సపోర్ట్ చేయండి, ఇష్టమైతే చేసుకోండి లేదంటే వద్దు, మా అమ్మాయి టాలెంట్ని అణచొద్దు, తను ఒక ఇంట్లో ఒక స్త్రీమూర్తి కనుక అన్ని రకాలుగా మేధావి అయితే కనుక ఆ కుటుంబం మొత్తం కూడా మేధావితనంగా ఉంటుంది, మంచి కుటుంబంగా అవుతుంది. దాన్ని ఏం చేస్తుంటారు, ఇది ఆడపిల్ల తల్లి కానీ తండ్రి కానీ పెళ్ళప్పుడు అవతల వాళ్ళకి చెప్పాలి, లేదు మా పిల్ల ఎంతట మేధావితనం ఉంది, ఆ పిల్లని మీరు అణచొద్దు, అలానే మీ బాధ్యతలు మీరు చేయకుండా ఉండదు, అన్నీ చేస్తుంది, కానీ మీ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి అని తల్లిదండ్రులు కనుక చెప్పి వాళ్ళ చేత ఒప్పించగలిగితే ఆ అమ్మాయి అక్కడ కూడా తను ఏమిటి అనేది నిరూపించగలుగుతుంది. అంటే ఇక్కడ పుట్టింట్లోనూ పేరు తీసుకురాగల సామర్థ్యము పిల్లకుంది, మళ్ళీ అత్తింట్లో కూడా సేమ్ అదే సామర్థ్యాన్ని చూపిస్తూ పలానా వారి భార్య ఒక నాసాలో పనిచేస్తోంది, పలానా వారి భార్య ఐటీలో పనిచేస్తోంది, పలానా వారి కోడలు పెద్ద నృత్య కళాకారిణి, ఇలాగా వారి పేరుని ప్రతిబింబించేటట్టే ఉంటుంది కానీ ఇంకో రకంగా ఉండదు. కాబట్టి అటువైపు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సమాజంలోకి వీళ్ళు సపోర్ట్ చేశారు, పుట్టింటి వాళ్ళు సపోర్ట్ చేశారు, సమాజంలోకి వెళ్ళంగానే చుట్టుపక్కల మళ్ళీ ఆడవాళ్లే ఏమంటారు, చూసారా పెళ్ళయిందే కానీ ఎప్పుడు ఊరి మీదే ఉంటుంది, ఇంట్లోనూ పట్టించుకోదు, ఇంట్లో పిల్లలు పట్టించుకుందో లేదో వీళ్ళు చూసారా చూడరు, తెలియనప్పుడు ఆ పిల్లని బయటికి వెళ్ళి తను టాలెంట్ చూపించుకునేటప్పుడు తన ప్రతిభని బయటికి చాటేటప్పుడు ఈ 4 రకాల మాటలు అనవసరమైన మాటల వల్ల ఆ అమ్మాయి ఏమవుతుంది, ఓహో నేను ఇలాంటి మాటలు పడవలసి వస్తుందా, పరోక్షంగా నేను నా భర్తని నా అత్తవారిని కూడా బయట పెడుతున్నానా అని అనుకుని తన టాలెంట్ని తన మేధావితనాన్ని సప్రెస్ చేసేస్తోంది. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే సమాజానికి కూడా తెలియచెప్పాలి, ఇలాంటి మాటలు విని నీ కుటుంబానికి తెలుసు నువ్వు ఎటువంటి వాళ్ళు, నీ తల్లిదండ్రులకి తెలుసు, ఇద్దరికి తెలిస్తే చాలు, నీ అత్తింట్లోనూ నీ పుట్టింట్లోనూ నీ భర్తకి వాళ్ళకి తెలిస్తే చాలు మీరు ఎటువంటి వాళ్ళు అనేది. సొసైటీకి అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు, ఎగిరే కప్పని దించాలనే చూస్తారు. కాబట్టి ఈ ఆడపిల్ల ఏం చెయ్యాలి అంటే నేను ఆడపిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ చెప్పేది, ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ ఇంకా మూలనున్న వాళ్ళకి నేనేమీ చెయ్యలేను అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ పిల్లలకి మీ ఇంట్లో మీరేంటో తెలుసు, అత్తింట్లో తెలుసు, మీరు తెలిసిన వాళ్ళకి మీరేంటో తెలుసు, అటువంటప్పుడు ఈ సమాజం గురించి మీకెందుకు, మీలో ఉన్న ఆ ఇదిని మీరు చంపేయద్దు, మీరు ఇంకా దాన్ని ప్రోత్సాహం చేసుకోండి, మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం, నా ఇంట్లో నాకు మంచి పేరుంది అని ప్రతి స్త్రీ కానీ ప్రతి ఆడపిల్ల కానీ సొసైటీ అనే చెడ్డ మాటలను పట్టించుకోవద్దు. దానివల్ల డిప్రెషన్ అయ్యి మీ యొక్క టాలెంట్ని వద్దు నాశనం చేసుకోవద్దు, ఇంకా ఎదగండి. మీరు ఎదిగితే, ఒక ఆడపిల్ల ఎదిగితే సగం సమాజం ఎదిగినట్టే, ఒక ఆడపిల్ల కుంగిపోతే దేశం కుంగిపోయినట్టే. కాబట్టి దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో ఉండే మనుషుల్ని దృష్టిలో పెట్టుకోమంటలేదు, సమాజం వేరు, సమాజంలో ఉండే చెడ్డ మనుషులు వేరు, వాళ్ళని నాన్సెన్స్ అనేసి మీ యొక్క తెలివితేటల్ని మీరు వృద్ధిలోకి తీసుకోకండి, మానసికంగా కుంగిపోవద్దు. చాలా మంది అమ్మాయిలు నిజంగానే పెళ్ళైన తర్వాత అయినా పెళ్లి కాకముందైనా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, అక్కడ భర్త అత్తమామలు సపోర్ట్ చేసినా కూడా సొసైటీ అనేది అయ్యో పిల్లల్ని వదిలేసిపోయింది, అత్తమామల్ని వదిలేసిపోయింది, ఏందో దీని జాబ్ ఇప్పుడు ఈమె సంపాదిస్తేనే వెళ్తుందా అంటే మొగోడు చాతగాని వాడా అని వచ్చేసి వాళ్ళకు కూడా లోన్ అయిపోయి వద్దే ఇక జాబ్ చేయడం కానీ వెళ్ళకు వద్దు ఇంట్లోనే ఉండు పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా మెంటాలిటీస్ ని చేంజ్ చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు మేడం ఇది అర్థమే కాదు, ఇది పని పాట లేని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కబెట్టు
తట్టుకోలేరు, ఊరు వాళ్ళ గురించి కావాలి. అంటే ఎలా ఉంటుందంటే మన వీపు మనకు కనబడదు, ఎదుటివాడి వీపు కనబడుతుంది అన్నట్టు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మారన్ సొసైటీ గురించి ఇప్పుడు ఆడపిల్లలు అంత బాధపడాల్సిన అవును. పని లేదు. వారి భర్తకి కానీ అంటే 4 మాటలంటే ఎలాగా వాళ్ళు ఇది అవుతారు, అది కామన్. ఎంత చెప్పినా కానీ 4 మాటలు అనేటప్పటికీ అత్తవారు కూడా ఎందుకమ్మా మాటలు పడ్డం మన అనవసరమా, ఎందుకంటే కాకుల్లా పొడుస్తూ ఉంటారు కదా. అవునవును. దానివల్ల అది సమాజం మారాలి. సమాజం కన్నా రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి ఏంది మీ కోడలు అక్కడ కనిపించిందా, మీటింగ్ లో కనిపించింది, ఆ, ఆ పిల్లల్ని నువ్వే చూసుకుంటున్నావా ఆ, వదినే, ఆ, అయ్యో yes, ఈ అవును. కామెంట్స్ వస్తాయి. అయ్యో వస్తున్నాయి. అప్పుడే ఆ. నీకు చేయాల్సిన సేవ నువ్వు పిల్లలు కూడా చేస్తున్నావా ఆ. అన్న వస్తాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవుతుంది. అవును కదా, నిజమే కదా అని వాళ్ళు మళ్ళా తిరిగి ఈ పిల్లని అనే స్థాయికి తెచ్చేస్తారు. వాళ్ళ Yes. ఇంట్లో కుంపటి ఉంటుంది, ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేక ఆ కుంపటిని ఇక్కడ కూడా పెట్టాలి అని చూస్తారనమాట. Yes. సో దీన్ని మార్చడం కన్నా మనకి మనం మనమే మారాలి. మారాలి. ఒకటి, పట్టించుకోవద్దు, మీరేం చేస్తున్నారో మీకు తెలుసు, మీరు అలా వెళ్ళండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు సర్ది చెప్పుకోండి, అత్తగారికి మామగారికి కానీ మీ భర్తకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ సర్ది చెప్పుకోండి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మీరు ఎటువంటి వాళ్ళు కాబట్టే ధైర్యంగా మిమ్మల్ని పంపించగలుగుతారు. సొసైటీ మాటలు కానీ ఫస్ట్ సొసైటీ మారాలి నాన్న. అది. మన ఇంట్లో ఏమిటి, ఎవరిల్లు వాళ్ళు చక్కబెట్టుకుంటే పక్కవాడిల్లు చక్కబెట్టాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. ఎవరికి వాళ్ళు మా ఇంట్లో చాలు, మేము మంచిగా ఉన్నాము, అక్కడికే చూసుకోండి. ఇదివరకు ఏమనేవాళ్ళు, ఎదుటి వాళ్ళని చూడమనేవారు, ఎదుటి వాళ్ళని చూడండి, ఎదుటి వాళ్ళు బాగుకోరండి అన్నారు. అవసరం లేదు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు చక్కబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకళ్ళని మాట అనకుండా సొసైటీ మారాలి. సొసైటీలో కూడా ఆడవాళ్ళు మారాలి, Yes. మిగతా వాళ్ళకల్లా మంచి చేసినా ఆడదే, చెడు చేసినా ఆడదే. కాబట్టి ఆడవాళ్ళు మారాలి. మారితే మనకు ఒక 9 మంచి వాళ్ళని తయారు చేసినట్టు బయటికి అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. అమ్మ, చాలా మంది నెగటివ్ గానే ఆలోచిస్తుంటారు. వాళ్ళు నెగటివ్ మైండ్ సెట్, ఏ వర్క్ చేసినా కూడా నెగటివ్ గానే ఆలోచిస్తుంటారు. ఇది జరుగుతుందో జరగదో, ఇది చేస్తే మనం ఏమైపోతామో ఏమో అనే నెగటివ్ మైండ్లే ఉంటది. వాళ్ళు పాజిటివ్ గా థింక్ చేయాలి, పాజిటివ్ గా మారాలంటే ఏం చేయాలమ్మా? గుడ్ క్వశ్చన్ అన్న. అయితే ఈ నెగిటివ్ అనేది మనకి పూర్వం ఒక సామెత ఉండేది, కీడించి మేలెంచమన్నారు. అంటే అది అప్పట్లో అది అలా చెప్పారు. అంటే దాని వెనకాల ఆంతర్యం ఏమిటి అంటే చేసే ముందు ఆలోచించమని, అంతేగాని చేసే ముందు చెడుని చూడమని కాదు. అది ఎలాగా రాను ఏమైందంటే కీడెంచి మేలెంచు అని అది కంటిన్యూ అయిపోయింది. కానీ దాని అంతరార్థం ఏంటంటే చేసే ముందు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి డూస్ అండ్ డోంట్స్, అంటే ఈ పని చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, నష్టం ఏమిటి, అది 2 ఆలోచించుకుని మనకి నష్టం కనబడుతోంది అంటే ఆపేస్తాము, అంటే చెడు జరుగుతోంది అంటే ఆపేస్తాము, లేదు మంచే జరుగుతోంది అంటే ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఈ మైండ్ సెట్ మనకి ఎలా రావాలి అంటే ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. నేను చెయ్యగలను, నేను చేస్తాను, ఈ 2 కనుక ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా అనుకోవాలి. అది ఎంత పెద్ద పనైనా నేను చెయ్యగలను. కొన్ని వర్క్లు హార్డ్ వర్క్ ఉంటుంది, స్మార్ట్ వర్క్ ఉంటుంది. ఇది ఎక్కడైనా మనం ఉపయోగించవచ్చు. మనం చేసే కార్యాలయాల్లో కానీ, అంటే ఆఫీసుల్లో కానీ, లేదా మన ఇంట్లో కూడా కొంతమంది అదే పనిగా హార్డ్ వర్క్ చేస్తుంటారు, కష్టపడిపోతుంటారు. గంట చేయవలసిన పని 2 గంటలు చేస్తారు. స్మార్ట్ వర్క్ 2 గంటల పని కూడా 5 నిమిషాల్లో చేసేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మైండ్ సెట్లో తేడా ఉంటుంది. అది అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పని ఎలాగా, ఒక పని ఉంది, ఆ పని మీద 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు ఈ పని ఏమిటి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అది ఒక ప్లాన్ వేసుకుని ఏ పనైనా సరే, దీన్ని ప్రాజెక్ట్ అంటాం కదా, ఎలాగైనా ఎట్లా మొదలు పెట్టాలి, అసలు ముందు ఫస్ట్ పని ఏంటి, దానికో నిమిషం అయిపోతుంది. తర్వాత ఎలా మొదలు పెట్టాలి దానికి చూసుకుంటాము, ప్రాజెక్ట్ వేసుకుంటాము, అంటే ప్లాన్ వేసుకుంటాము. తర్వాత ఎలా కంప్లీట్ చేయాలి అయిపోతుంది. అంటే ఈ రకంగా కనుక చేసుకున్నట్టయితే దానిలో మనకి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే నేను చెయ్యలేను అనే అవకాశం ఉండదు. అసలు ముందు పూర్తిగా పని ఏమిటో తెలియదు, ముందుకు ఉరికేయడం, తర్వాత మధ్యలోకి వెళ్ళాక నేను చేయలేను అని వెనక్కి వచ్చేయడం. కొంతమంది అయితే అసలు మొదటికే అసలు అటెంప్టే చెయ్యరు. ఇది ఎక్కడ వస్తుందంటే ఆలోచన సరళిలో వస్తుంది. మన సైకాలజీలో చెప్తున్నట్టుగా ముందు ఫస్ట్ అది ఏంటో అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ ఏంటి, అది నేను చెయ్యగలనా లేదా, అందులో లోతుపాతలు ఏంటి, అలా ప్రణాళిక వేసుకుని దాన్ని గనక చేసినట్టయితే అది సక్సెస్ అవుతుంది. లేదు ఆ పనిలో నేను చెయ్యలేను అని అనుకున్నప్పుడు అసలు అటెంప్టే చెయ్యొద్దు. ఫస్ట్ మనకి మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ముందు ఏ పనైనా మేనిఫెస్టేషన్, నేను చెయ్యగలను అన్నందులో తప్పేం లేదు కదా. ఐ కాంట్ అనే బదులు కెన్ ఐ ట్రై చేయండి.
అవుతే అవుతుంది, లేకపోతే లేదు. చేసినందువల్ల వచ్చే నష్టం లేదు, ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా. నెక్స్ట్ టైం అలాంటి టాస్క్ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి తెలియని రూట్ వెంట వెళ్ళాము, అక్కడ డెడ్ ఎండ్ ఉందని మనకి తెలియదు, కానీ వెళ్ళడం అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ మనకి ఏం తెలిసింది, డెడ్ ఎండ్ ఉందని తెలిసింది. వెళ్ళే విధానం ఏంటి తెలిసింది, అంటే మనం వెళ్ళే పాత్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉన్నాయా, దాని చుట్టుపక్కల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అనేది రూట్ అయితే తెలిసింది కదా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకి వెంటనే ఏం థాట్ వస్తుంది, ఓకే అక్కడికి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి, సో అక్కడ డెడ్ ఎండ్, ఈ రూట్ అయితే దానికి ఉన్నది అని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు మనం ఇంకొక ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది. అసలు అక్కడికే వెళ్ళకపోతే అక్కడ ఏమున్నాయో మనకు తెలియదు కదా. సో అటెంప్ట్ అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అటెంప్ట్ అనేది చెయ్యండి, ఫెయిలా సక్సెసా అనేది తర్వాత చూద్దాము. రెండో విషయానికి వస్తే, మైండ్ సెట్ మార్చుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏంటి, మనలో ఉండే టాలెంట్స్ ఏంటి, మనలో ఉండే మంచి ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, కానివి ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటాం. నేను ఈ పనులు అయితేనే చెయ్యగలను, ఈ పనులు నేను చెయ్యలేను అని ఒక 2 కాలమ్స్ పెట్టుకున్నాము. అయితే ఈ పనులు చెయ్యగలను అనే దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు, ఎందుకు ఆల్రెడీ వి నో దాట్. రెండోది, చెయ్యలేను అన్నప్పుడు మరొక పేపర్ తీసుకొని ఎందుకు చెయ్యలేను ఈ పని, ఓకే ఆ పని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే అప్పుడు మన ఆలోచన వస్తుంది. ఓహో నేను ఇందువల్ల చేయలేనా, ఓకే నా దగ్గర మనీ లేదా, స్టామినా లేదా, లేదా అంటే అంత బ్రెయిన్ లేదా, ఇలాంటివేవో ఒక 4-5 పాయింట్స్ వస్తాయి కదా. అప్పుడు ఆ పాయింట్స్ లో కూడా మరొక ఇంకొక పేపర్ తీసుకొని, సరే ఈ 4 నాకు ఏది తక్కువ, నాకు మనీ ఉంది, ఓకే మనీ లేదా అనుకున్న దగ్గర ఎస్ మనీ ఉంది, నేను స్పెండ్ చేయగలుగుతా. రెండోది, నాకు స్టామినా లేదు, ఎందుకు స్టామినా లేదు, అట్లీస్ట్ 10 గంటలు చేసే దగ్గర నేను 5 గంటలు చేయగలుగుతాగా, సో ఆ పాయింట్ మనకు వచ్చేసింది కదా. తర్వాత ఇంకోటి ఏంటి, మనం ఇందాక అనుకున్నట్టు ఆ పని ఏమిటో నాకు తెలియదు, ఓకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని నెగటివ్స్ లోంచి మళ్ళీ అవి పాజిటివ్స్ అయ్యి లాస్ట్ ఒకటే మిగులుతుంది మనకి, అదేంటి, నేను అది ఎందుకు చేయలేకపోతున్నాను. అప్పుడు మనం ఏం చేయొచ్చు, దీని గురించి తెలిసిన వాళ్ళని కనుక కనుక్కున్నట్టయితే వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారు, ఇలా చెయ్యాలి అని గైడెన్స్ ఇస్తారు. సో ఆ గైడెన్స్ వల్ల మనం ఆ పనిని కూడా చెయ్యగలుగుతాము. అంటే ఫస్ట్ మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి, మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి. అది ప్రతి ఒక్కళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, నేను మైక్లో మాట్లాడలేనేమో, నలుగురిలో మాట్లాడలేనేమో, ఎందుకు మాట్లాడలేము, అది మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చుగా. నాకు భయము, అంతమందిని చూస్తే మాట్లాడలేను, లేదా నాకు సబ్జెక్ట్ తెలియదు, నాకు కంటెంట్ తెలియదు, ఈ తెలీదు లేదు రాదు అన్నవి మళ్ళీ వేరే పేపర్ వేసుకుని ఇట్లా కనుక మనం ప్రణాళికగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే అన్నీ పోయి ఒకటే మిగులుతుంది అనమాట. సో సెల్ఫ్ అనలైజేషన్, సెల్ఫ్ మోటివేషన్, కాన్ఫిడెన్స్, ఈ 3 బిల్డప్ చేసుకుంటే నేను చెయ్యలేను, నాకు రాదు అనే మాటకే ప్లేస్ లేదు. మొదట్లో భయం ఉంటుంది, తర్వాత ఇప్పుడు కొత్త వెహికల్ నేర్చుకునేటప్పుడు 1-2 సార్లు పడతాము, మళ్ళీ నేర్చుకుంటాము, తర్వాత ఒక 4th డేనో 5th డేనో మనం నేర్చేసుకుంటాము. అలాగే ఏ పనైనా సరే, ఈవెన్ మనిషి అయినా సరే అలా సెల్ఫ్ అనలైజేషన్ కనుక చేసుకున్నట్టయితే ఇంకా చెయ్యలేను అన్న భయం అయితే ఉండదు. ఆ నెగిటివ్ మోడ్లోంచి పాజిటివ్ మోడ్లోకి ఈజీగా వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చాలా మంది పిల్లలు ఇప్పట్లో చూస్తే కన్నా బుక్స్ ని చూస్తే భయపడుతుంటారు, అవును, థియరీ చదవాలన్నా కూడా చాలా భయం అవుతుంటది, లాంగ్ ఆన్సర్స్ చూడంగానే భయపడుతుంటారు. చదువు అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా బుక్స్ ని చూడంగానే, సబ్జెక్ట్ ని చూడంగానే భయపడతారు. కొంతమంది మ్యాథ్స్ అంటే చాలా భయం, కొంతమంది ఫిజిక్స్ అంటే భయం, అంటే రకరకాలుగా కొన్ని సబ్జెక్ట్స్ లో కొంచెం వీక్ ఉన్నారని వాళ్ళు అనుకుంటుంటారు. అంటే ఆ వీక్ కాదు, మనం కూడా సాధించగలం, ఆన్సర్స్ మనం ఎందుకు నేర్చుకోకూడదు, మనం ఎందుకు సక్సెస్ కాకూడదు అన్న వాళ్ళకి, ఆ పిల్లలకి, అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నవేడేస్ పిల్లలకి అదే కావాలి ఎక్కువగా. అయితే పిల్లల మైండ్ సెట్ ఎవరిదైనా ఒకలాగా, టాపర్దైనా తక్కువ ఉన్న వాళ్ళదైనా, అంటే యావరేజ్ పిల్లలకైనా ఒకటే మైండ్ సెట్ ఉంటుంది, ఒకటే మైండ్ ఉంటుంది. అయితే వీళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఐక్యూ లెవెల్స్ అంటాము వీటిని. ఓకే, ఆ ఐక్యూ లెవెల్స్ బిల్డప్ చేసేది ఎవరు అంటే ఫస్ట్ పేరెంట్స్ బిల్డప్ చేయాలి, వాళ్ళలో భయాన్ని పోగొట్టాలి. జనరల్గా పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఆ లెవెల్ వదిలేస్తే 3rd 4th వచ్చేటప్పటికి వాళ్ళకి సబ్జెక్ట్స్ ఎక్కువగా కనపడుతుంటాయి. ఆ ఎక్కువగా కనపడుతున్నప్పుడు ఆ ఏజ్ టెండర్ ఏజ్ అనమాట. అయితే పిల్లలు కోసమని పేరెంట్స్ కొంత సమయాన్ని కేటాయించాలి. వారి ముందు కూర్చుని అన్ని బుక్స్, అన్ని సబ్జెక్ట్స్ పక్కన పెడితే వాళ్ళ ముందు ఏ సబ్జెక్టు ఇష్టపడుతున్నారు లేదు పేరెంట్సే అడుగుతారు.
వాళ్ళ మదర్ అడుగుతుంది, నాన్న నువ్వు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టము అంటే జనరల్గా చాలామంది సైన్స్ అని, తెలుగు అని, ఇంగ్లీష్ కూడా ఎవరు చెప్పరు, మిగతా సబ్జెక్ట్స్ చెప్తారు. మ్యాథ్స్, ఇంగ్లీషు ఎవరు చెప్పరు, సోషల్ ఈ 3 సబ్జెక్ట్స్ చెప్పరు. ఎందువల్ల అంటే అవి పెద్ద పెద్దగా కనపడతాయి, ఇందాక మీరు అన్నట్టు పెద్దగా కనపడతాయి అని ముందు ఈ చిన్నవి చదివేస్తారు. అయితే పేరెంట్ ఏం చేయాలి అంటే ముందు వీళ్ళ తాలూకా పల్స్ తెలుసుకోవాలి, ఎందుకు భయపడుతున్నాడు. ఎందుకంటే ఈ ఏజ్లో కనుక మనం వాళ్ళని పట్టుకోలేకపోయి వాళ్ళలో భయాన్ని పోగొట్టలేకపోతే ఇట్ క్యారీస్ టు 10th ఇంటర్ డిగ్రీ లెవెల్ కూడా ఉంటుంది. ఇంకా ఆ ఏజ్లో మనం చేసేది ఏమీ ఉండదు. 10th వరకు మనం పిల్లల వెనకాల ఉండాలి. వారు ఎందుకు భయపడుతున్నారు, పేరెంట్ కూర్చుని ట్యూషన్కి పంపించేసేయకుండా, ట్యూషన్కి పంపించేస్తే వచ్చిన లాభం ఏంటుంది, వాళ్ళు ఇక్కడ కూర్చునే బదులు అక్కడ కూర్చుంటారు, కూర్చుని వచ్చేస్తారు, 2 గంటల సమయం అయిపోతుంది, వచ్చేస్తారు. ఇంట్లో తల్లికి లేని శ్రద్ధ మా టీచర్ ట్యూషన్ ఆవిడకి ఎందుకు ఉంటుంది, ఆవిడకి 100 మంది ఉంటారు చుట్టూతా, కానీ తల్లికి ఒకళ్ళే పిల్లలు కాబట్టి తల్లే ట్యూషన్స్ అనేది లేకుండా తనే కూర్చుని ఒకవేళ ట్యూషన్ పెట్టినా కానీ తన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్స్ నీకు ఇష్టమో అనేది చూసి, ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్ పక్కన పెట్టి ఇష్టం లేని సబ్జెక్ట్స్ అంటే నీకు ఎందుకు భయపడుతున్నావు, ఆన్సర్సా లేదంటే బుక్ తాలూకా అంటే సైజు చూసి భయపడుతున్నావా అని అడిగినట్టయితే అప్పుడు ఏదో ఒకటి చెప్తాడు కదా ఆ పిల్లవాడు, ఇంత పెద్ద పెద్ద ఆన్సర్లు ఉన్నాయమ్మా అంటే ఆ ఆన్సర్ల గురించి భయపడకుండా కంటెంట్ మొత్తం అంటే ఆ లెసన్ మొత్తం చదివించినట్టయితే ఈ విషయం టీచర్లకి పనికొస్తుంది, ఇది తల్లిదండ్రులకి పనికొస్తుంది. స్కూల్లో అయితే టీచర్లకి, ఇక్కడ ఇంట్లో అయితే ఇద్దరికి ఒకటే ఆన్సర్ చెప్తున్నాను. అయితే ఏం చేస్తారంటే కంటెంట్ మొత్తం లెసన్ మొత్తం చదివించినట్టయితే క్వశ్చన్స్ అనేది చూడకుండా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేయగల క్యాపబిలిటీ, కాన్ఫిడెన్స్ పిల్లల్లో వస్తుంది. అయితే అది చెయ్యలేని వాళ్ళకి ఎలాంటి రెమెడీ అనేది ఇప్పుడు చూద్దాం. ముందు ఆన్సర్ ఎంతైతే ఉన్నదో చిన్న క్వశ్చన్ పెద్ద ఆన్సర్ ఒక 5-6 లైన్లు ఉండొచ్చో లేదా ఫుల్ పేజీ ఉండొచ్చో. అయితే దాన్ని ఏం చేయొచ్చు అంటే దాన్ని పేరెంటు మొత్తం 3-4 సార్లు చదివించి పిల్లవాడి చేతే కనుక ఆన్సర్ చెప్పించినట్టయితే, దాని అర్థం చెప్పించినట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఎంత పెద్దదైనా కానీ అర్థం చిన్నదే అవుతుంది. దాన్ని తన సొంత మాటలతో రాయించగలిగితే ఆ పిల్లవాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓ ఇంత పెద్ద ఆన్సర్ అయినా కానీ నేను చాలా చిటికలో రాసేసానే, చాలా తొందరగానే రాసేసానే, తొందరగానే చదివేశానే అంటే పేరెంట్స్ చేయవలసిన పని ఏంటంటే పిల్లలకి తెలియకుండానే ఆ భయాన్ని పోగొట్టాలి. తర్వాత ముందుగా చెప్పవలసింది ఏంటంటే, నాన్న అది ఏముంది, అది పెద్ద క్వశ్చనే కాదు, మేము ఇలాంటివి పెద్ద పెద్దవి చదివాం, మీది ఇంకా చాలా చిన్నది కాబట్టి అలాగా వాళ్ళకి అంటే మోటివేట్ చేసేటట్టుగా, కాన్ఫిడెన్స్ పెంచేటట్టుగా మాటలు చెప్పగలిగితే వాళ్ళ చేత చదివించి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేసినట్టయితే కనుక ఆ భయాన్ని వదులుకుంటారు. కొంతమందికి ఏంటుంది, సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్స్ అప్పుడు మాత్రము ఒక్కసారి తీసేటప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టుకుంటుంటారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పడకపోతే మెంటల్గా డిప్రెషన్ అవుతారు. అంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి 6th, 7th, 8th వచ్చేటప్పటికి వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సైన్స్ 2 పార్ట్లు అవుతుంటుంది, సోషల్ 2 పార్ట్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఇలాగా డివిజన్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు అంతవరకు సైన్స్ ఒకటనే ఉంటుంది వాళ్ళకి. కొంచెం 7th, 8th వచ్చేటప్పటికి ఎక్కువగా డివిజన్ అవుతుంది. కాబట్టి ఇంట్లో పేరెంట్స్ శ్రద్ధ ఎక్కువ ఉండాలి, టీచర్ పాత్ర కూడా ఎక్కువ ఉండాలి. ఈ పిల్లలకి వాళ్ళిద్దరూ లేరు, చెప్పే అవకాశం లేదు. ఈ స్టూడెంట్ ఏం చేయాలంటే క్వశ్చన్ ఆన్సర్స్ చూడొద్దు. ఫస్ట్ టిప్, క్వశ్చన్ ఆన్సర్స్ జోలికి అస్సలు వెళ్ళద్దు. ముందు లెసన్ ఏంటనేది అర్థం చేసుకోండి. 1-2 సార్లు లెసన్ చదవండి, పేరా వైజు చదవండి. ఇంకా చిన్న సింపుల్ టిప్ ఇస్తాను ఏంటంటే, ఒక్కొక్క పేరాలో మీరు ఒక క్వశ్చన్ని తయారు చేసుకోండి. ఫస్ట్ పేరా ఉంది, ఫస్ట్ పేరాలో 2-3 క్వశ్చన్స్ తయారు చేసుకోండి. తర్వాత ఒక 6 బిట్లు తయారు చేసుకోండి, పక్కన పెట్టుకోండి. అసలు క్వశ్చన్ ఆన్సర్స్ పేజీ మీరు తిప్పనే వద్దు. ప్రతి సబ్జెక్టులోనూ మొదటి పేరాలో 3 క్వశ్చన్స్, ఒక 10 బిట్లు. ఆ 10 బిట్లలో కూడా ఎలాంటివి, ట్రూ ఆర్ ఫాల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆడ్ వన్ అవుట్, ఇలా మీకు ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ చేయండి. మీకు తరం అయిపోయినట్టే కదా. మళ్ళీ 2వ పేరాకి వెళ్ళండి. ఇలాగా మీరు పేరా వైజు రోజుకి 1 చూసుకున్న 2 రోజుల్లో మీకు ఆ లెసన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఒక లెసన్ క్లాస్లో చెప్పడానికి ఎంత టైం పడుతుంది, 2-3 డేస్ తీసుకుంటారు. కానీ అదే సేమ్ టైం మీరు ఇక్కడ తీసుకునేటప్పటికీ మొత్తం ఎక్సర్సైజెస్ అన్ని మీకు వచ్చేస్తున్నాయిగా. ఇంకా అక్కడ భయం అనే సబ్జెక్ట్ ఎక్కడుంది, పేరెంట్స్ లేరు, స్కూల్లో సరిగా చెప్పడానికి అవ్వదు. ప్రతి స్టూడెంట్ కూడా
ఇలా చేసుకున్నట్టయితే పెద్ద పెద్ద ఆన్సర్లు అనే భయం వద్దు. నేను కూడా ఏం చేస్తాను అంటే, నేను కాలేజెస్కి కానీ స్కూల్స్కి విజిట్ చేసినప్పుడు ఈ టిప్స్ని నా పిల్లలకి నేను చెప్తుంటాను. ఏంటంటే, ఒక సబ్జెక్ట్ తీసుకురండి, ఎవరికి ఏ సబ్జెక్ట్ అంటే భయమో ఆ సబ్జెక్ట్లోనే ఈ పని చేయాలి. వచ్చినవి ఎలాగా ఇంట్రెస్ట్ ఉన్నవి ఎలాగా చదివేస్తాము, ఏ సబ్జెక్ట్ భయం ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఆ పిల్లల్ని తీసుకురమ్మని చెప్పేదాన్ని. ఇలాగ దగ్గర కూర్చోపెట్టి ఇలా చెయ్యి అని ఒక్కటి చేయిస్తే చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్గా భయం పోయిందంటే ఎంతదైనా చదివేయగలుగుతాడనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే. రెండోది, మెమరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఒక క్వశ్చన్. అందులో చదివినవి ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే దాన్ని సినాప్సిస్ అంటారు. సినాప్సిస్ అంటే మనం ఇదివరకు సైడ్ హెడ్డింగ్స్ ఉండేవి. ఒక్కొక్క ఆన్సర్లో 5 బిట్లు 6 బిట్లు ఉన్నప్పుడు దాని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకునే వాళ్ళము. సైడ్ హెడ్డింగ్స్లో ఫస్ట్ లెటర్ని ఒక ఫ్రేమింగ్ చేసుకున్నట్టయితే ఆర్తో ఉన్నది, ఆ ఏతో ఉన్నది, కిందన ఎంతో ఉన్నవి, 3 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. రామ్ అని గుర్తుపెట్టేసుకుంటే మనకి వెంటనే ఆర్తో ఏమొచ్చింది, ఏతో ఏమొచ్చింది, ఎంతో ఏమొచ్చింది. అలాగే ఎవరికి వాళ్ళు ఇది ఇన్వెంట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. పేరెంట్స్ చెప్పలేని వాళ్ళు ఉంటారు, టీచర్స్కి అంత కెపాసిటీ లేనప్పుడు ప్రతి స్టూడెంటు నిరుత్సాహపడకుండా వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటే, నేను చెప్పేది ఏంటంటే 6th నుంచి చెప్పే పిల్లలకి, 6th లోపు పిల్లలకి పేరెంట్స్ తప్పనిసరిగా ప్రక్రియ చేసినట్టయితే కనుక వాళ్ళలో సబ్జెక్ట్ భయం అనేది పోతుంది. ఓకే అమ్మ, మన మనిషి జీవితంలో కొన్ని మనం కొనలేని అంశాలు ఉంటాయి. కొన్ని ఆ అంశాలు ఏంటిదమ్మా కొంచెం చెప్తారా? ఆ అంశాలు మన దగ్గర ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా ఉంటది. కానీ అంశాలు ఇప్పటి జనరేషన్ లో చాలా మిస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అంశాలు ఏంటో కొంచెం చెప్పండి. ప్రతి ఒక్క మనిషిలోనూ మన శరీర భాగాలు ఎలాగైతే ఇంపార్టెంటో, కన్ను, ముక్కు, చెవి, కాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏది లేకపోయినా వాడిని దివ్యాంగుడు అంటాము, అవునా? అలాగే నేను చెప్పబోయే ఈ అంశాలు ఏవి లేకపోయినా ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే దివ్యాంగం లైఫ్ లాగా ఉంటుంది. అంటే ఫుల్ఫిల్ కాని లైఫ్ అన్నమాట. అయితే అందులో మొదటిది మోరల్స్. అంటే మోరల్స్ అంటే ఏంటి? మోరల్ వాల్యూస్ అంటే ప్రతిదానికి ఒక నీతి, నిబద్ధత ఇవి ఉండాలి. అది మనం మిస్ అయిపోతున్నాము. ఏ పని చేసినా మోరల్లెస్ గానే చేసేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామో తెలియట్లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. మోరల్ అనేది ఫస్ట్ ఒక బాడీ పార్ట్ అనుకుందాము. ఏ పని చేసినా ఏదో చేస్తున్నాము, ఎవరి కోసమో చేస్తున్నాము అనేది తప్ప దానిలో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ అంశం చేస్తున్నాము అంటే దానిలో మోరల్ ఏంటి? సమాజం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, నలుగురు వ్యక్తులు బాగుపడాలి అంటే దీనిలో ఒక మోరల్ ఉంది. అలాగే ప్రతి మనిషిలో కూడా మోరల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత అంశము ఫ్యామిలీ ఓరియంటేషన్ అనేది ఎక్కడా లేదు. అంటే ఫ్యామిలీకి వాల్యూస్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతోందంటే ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోయి ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు. తండ్రి పాత్ర తండ్రిది లేదు, తల్లి పాత్రది లేదు, పిల్లల పాత్ర పిల్లలది లేవట్లేదు. ఇలా లేకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ కట్టుబడి దేనికి ఉంటుంది? ఫ్యామిలీ కట్టుబాట్లు లేవు. ఎవరిష్టం వారిది. ఏదన్నా అంటే నా ఇష్టం నేను సంపాదించుకుంటున్నాను అంటే మనం మిస్ అవుతున్నది దేన్ని? మొదటగా మన ఇంటిని మనం మిస్ అవుతున్నాము. దానివల్ల అందరూ మాట పడతారు, అందరికీ అవమానమే అవుతుంది. సో సెకండ్ పాయింట్, ఫ్యామిలీ మంచిగా ఉండాలి. అది రెండవ శరీర భాగము. ఇది తర్వాత ఏంటంటే కైండ్నెస్, దయ. ప్రతి దాని మీద, ఈవెన్ నేచర్ మీద, సాటి మనిషి మీద, జంతువుల మీద, పక్షుల మీద, అన్నిటి మీద దయ అనేది మనం కోల్పోతున్నాం. రూత్లెస్ గా ఉంటున్నాం, నటోరియస్ గా బిహేవ్ చేస్తున్నాము. ఆ దయ అనే పదము ఎక్కడా కనపట్టలేదు. అది లేకపోవడం వల్ల అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఆ దయ అనే పదము ఎక్కడ కోల్పోయాడు మనిషి? ఫ్యామిలీలో ముందుగా కోల్పోయాడు. మోరల్ అనేది ఎక్కడ కోల్పోయాడు? ఫ్యామిలీలోనే. ఇంట్లో పేరెంట్స్కే మోరల్ లేనప్పుడు ఆ బయటికి వెళ్ళే పిల్లవాడికి ఎక్కడి నుంచి వస్తుంది మోరల్ అనేది? రాదు. అంటే అన్నిటికీ ఒక మొక్కకి వేరు ఎలాంటిదో ఫ్యామిలీ అనేది వేరైతే దానిలోంచి వచ్చే భాగాలు మోరల్ ఒకటి, కైండ్నెస్ ఒకటి. ఇవాళ రేపు కైండ్నెస్ ఎవ్వరికీ లేదు. అంటే దయ అనేది లేదు. ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని మోసం చేసేయడము. అంటే అవతల వాడు ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటున్నాను, అది మిస్ అయ్యాము. కైండ్నెస్ పోయింది. తర్వాత ఏంటంటే ఫెయిత్, నమ్మకము. 4వ భాగము నమ్మకము. దేని మీద నమ్మకం ఉండట్లేదు? మనిషి మీద మనిషి ఉండట్లేదు, మనం చేసే పని మీదే మనకి నమ్మకం ఉండట్లేదు. ఇది సరిగా చేయగలుగుతానా, చేయనా, ఇది చేస్తే నాకేమొస్తుంది, ఏమీ రాదు. అంటే ఎప్పుడు ఎట్లాంటిదంటే నమ్మకం లేకుండా ఏదో చేసేస్తున్నామంటే చేసేస్తున్నాము. ఈ నమ్మకం లేకపోవడం కూడా
మన సొసైటీ పాడవడానికి గల కారణాలు. కారణం. అంటే ఒక చెట్టు ఎదగాలి అంటే ఎలా భాగాలో ఒక మనిషి నిలబడాలి అంటే ఇవన్నీ ప్రైస్లెస్, మనకి ఎవరు అమ్మితే వచ్చేవి కాదు, మనలో మనకి తెలియాలి ఇవన్నీ. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే స్మైల్, నవ్వడం మర్చిపోతున్నాము. అవును. వెటకారపు నవ్వులు ఉన్నాయి, ఎక్సెక్కాళ్ళు ఉన్నాయి, కానీ మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు మర్చిపోతున్నారు. ఎందుకు మనస్ఫూర్తిగా నవ్వు ఎప్పుడు వస్తుంది? మనకి మనం అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఆ వచ్చే కాన్ఫిడెన్స్తో వచ్చే నవ్వు, ఆ నవ్వు మిస్ అవుతున్నాం. ఎందుకు? మనకి తెలుసు వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అని. ఎదుటి వ్యక్తిని ఎప్రిషియేట్ చేసేటప్పుడు ఎప్రిషియేట్ చేసే గుణం లేదు కాబట్టి మనకి వాళ్ళతో కూడా హార్ట్ఫుల్గా నవ్వలేకపోతున్నాము. ఆ నవ్వు వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మనిషి కూడా బాగుంటాడు. కానీ ఆ అసలైన విషయం నవ్వు అనేది మనం మర్చిపోతున్నాం. ఏదో మొనాటనీగా వెళ్ళిపోతుంది, అంతే. అదొకటి పోయింది. తర్వాత క్యారెక్టర్ అంటే శీలం ఒకటే కాదు, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ క్యారెక్టర్. అంటే టైంకి వెళ్ళాలి, టైంకి ఆ పని చేయాలి, ఎదుటివాడికి మాట ఇచ్చాము ఆ మాట నిలబెట్టుకోవాలి, ఎదుటివారి దగ్గర నుంచి మనం ఏది ఉత్తినే తీసుకోకూడదు. తర్వాత ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది మనకి మనమే సృష్టించుకుంటాము. ఎవరో వచ్చి చెప్పరు నువ్వు ఇలా ఉండాలి అని చెప్పరు. ఇట్ బిల్డ్స్ క్యారెక్టర్, ఇట్ షోస్ పర్సన్స్ క్యారెక్టర్ అనమాట. ఇవన్నీ మనం ఎవరైనా చూసిన వెంటనే మనం ఏమనుకుంటాం, అబ్బా ఆయన ఎంత ఇదేని వాడండి, టైం అన్ని పంక్చువల్గా చేస్తాడు, ఒక పద్ధతిగా చేస్తాడు. ఈ పద్ధతులు, పంక్చువాలిటీ లేదంటే నీతి నియమాలు ఇవన్నీ ఏమిటవుతుంది? క్యారెక్టర్ అంటే ఇవాళ ఏమనుకుంటారంటే చెడిపోవడం అనుకుంటారు. అది కాదు. క్యారెక్టర్ అంటే ఒక మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అంటాము. అది ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు, అదొకటి మిస్ అవుతున్నాము. తర్వాత గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మన ఇంట్లో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ లాంటిది, చిన్నవి. ఎవరైనా మనకి ఏదైనా పని చేసినప్పుడు, పని చేయమని చెప్పినప్పుడు, లేదా మనకి ఎవరైనా చేసినప్పుడు సింపుల్ థింగ్ థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు అలా చెబితే ఎంత అంటే అవతల వాళ్ళకి ఏదో మనం చేసేసినట్టు కాదు, ఇట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్, మన తాలూకా క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అరే చిన్నదే కదండి, దానికి పెద్ద థ్యాంక్స్ ఎందుకండి, అది కూడా చెప్పటం లేదు. ఎందుకు చేయడు? చచ్చినట్టు చేస్తాడు. ఎందుకు ఇవ్వరు? చచ్చినట్టు ఇస్తారు. అలాంటి యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించే నేచర్కి ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పామా? చెప్పలేదు. మనకి ఇంత కష్టపడి మనల్ని ఇంతగా పెద్ద చేసిన తల్లికి ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పామా? లేదు. మనకి అన్నీ సమకూర్చి పెట్టే, టైంకి సమకూర్చి పెట్టే మన భార్యకి ఒక్క చిన్న మాట థ్యాంక్సే అన్న మాట మనం చెప్పామా? చెప్పలేదు. మన పిల్లలకి చెప్పము. అంటే ఇంట్లోనే ఈగోస్ మనకి, మన పిల్లలకి చెప్పము, మన సాటి వాళ్ళకి చెప్పము, అట్లీస్ట్ నేచర్కి కూడా థ్యాంక్స్ చెప్పము. అంటే గ్రాటిట్యూడ్ మర్చిపోతున్నాము. దాని తర్వాత ఏంటంటే ఫ్రెండ్షిప్ ఏంటంటే ఏదో అవసరానికి ఫ్రెండ్షిప్. ఈ రోజు మనకి వాళ్ళతో అవసరము, వెంటనే 4 మాటలు చెప్పాడం, అమ్మో నువ్వు ఇంత నువ్వు అంతా అని చెప్పాడము, ఆ పని అయిపోగానే మర్చిపోవడం. అది ఫ్రెండ్ అనే పేరు పెట్టుకోవడమే తప్ప అది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. వీళ్ళ దగ్గర వీళ్ళకి చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి వీళ్ళ మీద చెప్పుకుని అవసరం తీరిన తర్వాత వాళ్ళని దుర్భాషలాడము. అంటే రియల్ ఫ్రెండ్ ఎవరో, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో కూడా ఈ రోజు పిల్లలకి అర్థం కావట్లేదు. టైంపాస్ అప్పటికప్పుడు ఆ ఫ్రెండ్ అనే పదము అన్నిటికీ యూజ్ చేస్తున్నారు. నిజమైన ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడా కనపట్టలేదు. ఇలాంటి వాల్యూస్ అన్నీ మనకి ఎవరో చెబితే వచ్చేవి కాదు, ఎక్కడ అమ్మితే కొనుక్కునేవి కాదు, ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేవి కాదు. అది ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ తెలుసుకోవాలి, లేదా మన పెద్దవాళ్ళు చెప్పాలి, లేదా ఎవరైనా చెబితే వినే తత్వం పెట్టుకోవాలి. ఇవన్నీ డబ్బుతో ఇచ్చుకునేవి పుచ్చుకునేవి కాని విషయాలన్నమాట. నిజమేనండి. ఇవన్నీ ఉంటేనే లైఫ్ సక్రమంగా ఉంటుంది, లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. ఇవన్నీ లేవు, నిజంగా అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఎక్కడ హాయ్ అని పలకరించుకోవడం కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఏదో వచ్చాడు కదా అని ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి, మనం ఎవరినైనా గెస్ట్లని ఇంటికి పిలుస్తాము, పాపం వాళ్ళు 4 సార్లు పిలవగా వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళ పని వీళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళేమో మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు పిలిచాము? వాళ్ళతో ఆ పాటి టైం కూడా స్పెండ్ చేయలేనప్పుడు ఇంటికి పిలిచి అవమానం చేయడం తప్పు కదా. అంటే ఎందుకో వచ్చాడు, ఎందుకో పిలిచాము, అసలు వస్తాడని కూడా అనుకోలేదు, పక్కకెళ్ళి అనుకుంటారు, అరే ఏదో మోమాటానికి పిలిచాను వచ్చేసారే
అది ఎంత తప్పు అంటే ఆ ఇంటికి నువ్వు పిలిస్తే ఆ వాళ్ళ పనులన్నీ మానుకొని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఒక 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేక ఇంటిలో పాది మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటు ఆ వచ్చిన వ్యక్తి ఏమవ్వాలి అంటే ఇట్లాంటివి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. రాగానే మన గెస్ట్ మన ఇంటికి వచ్చారు అతిథి, ఎన్నో పనులు మానుకొని మన మాటకి విలువ ఇచ్చి వచ్చారు. అసలు మాటకి మాట అనేది కానీ, విలువ అనేది కానీ, ఎథిక్స్ అనేది కానీ ఏమీ లేకుండా అయిపోయింది. ఎందుకో వచ్చాడు, వచ్చి ఎంతసేపు తొందరగా వెళ్ళిపోతాడా అని చూడడం, అసలు పిలవడం ఎందుకు, అవమానం చేయడం ఎందుకు, ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూడడం ఎందుకు. అంటే ఎలా ఉంటుందంటే మనిషికి మనిషికి అనుబంధాలు పోతున్నాయి, ఆత్మీయతలు పోతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అయిపోయింది. కానీ ఇప్పటికైనా ఇవన్నీ పెట్టుకుంటే మంచి సమాజం వస్తుందేమో అన్న ఆశ. అంతే, నిజమే మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గణసమైన టంగ్ను కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.